అందరికీ నమస్కారం. ఈరోజు మనం యాదాద్రి జిల్లా వంటల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం లాంటిది. ఇక్కడ మనం కేవలం రుచులు మాత్రమే కాదు, ఆ నేల సంస్కృతిని, అక్కడి కథలని కూడా తెలుసుకుందాం. మరి ఈ రుచికరమైన ప్రయాణానికి మనమంతా సిద్ధమేనా? ముందుగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నది ఏదో ఒక మామూలు జిల్లా గురించి కాదు. ఇదొక పవిత్ర భూమి. ఈ పవిత్రతే అక్కడి ప్రజల జీవన విధానం మీద, వాళ్ల సంస్కృతి మీద, చివరికి వాళ్ళు తినే ఆహారం మీద కూడా చాలా లోతైన ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అయితే యాదాద్రి వంటలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ నేల గురించి, అక్కడి మనుష్యుల గురించి కాస్త తెలుసుకోవాలి. అదే ఈ అన్వేషణలో మన మొదటి అడుగు. యాదాద్రి అంటేనే మనందరికీ గుర్తొచ్చేదే ఆ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. దానివల్ల అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి సహజంగానే వంటల్లో వాడే పదార్థాలన్నీ చాలా తాజాగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఈ సింపుల్ లైఫ్ స్టైలే వాళ్ల వంటలకు అంత అద్భుతమైన రుచి రావటానికి అసలైన కారణం. మరి యాదాద్రి వంటలు అంటే ఏంటి అని అడిగితే సింపుల్గా ఈ 3 మాటల్లో చెప్పొచ్చు: కారం, రుచి మరియు సువాసన. తెలంగాణ వంటకాల స్పెషాలిటీనే ఆ ఘాటైన కారం కదా. దానితో పాటు ప్రతి ముద్దలోనూ తెలిసే అస్సలైన రుచి, ఇంకా వంటుంటుండగానే ఇల్లంతా నిండిపోయే ఆ సువాసన. ఈ 3 కలిస్తేనే అది యాదాద్రి వంటకమన్నమాట. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఈ ప్రాంతం యొక్క వంటల క్యాలెండర్కు గుండె లాంటివి పండుగలు. ఎందుకంటే అసలైన సాంప్రదాయకమైన వంటలన్నీ బయటకు వచ్చేది ఈ పండుగల టైంలోనే. సంక్రాంతి, ఉగాది, బోనాలు ఇలాంటి పండుగలు, మరీ ముఖ్యంగా యాదాద్రి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా వైభవంగా చేస్తారు. ఈ టైంలోనే వాళ్ళిళ్లల్లో అద్భుతమైన వంటకాలు తయారవుతాయి. ఆహా! పండుగల టైంలో ప్రతి ఇల్లు కూడా మంచి సువాసనలతో నిండిపోతుంది. బియ్యపిండితో చేసే సకినాలు, బెల్లం పాకంతో అరిసెలు, మినపప్పు గారెలు, దేవుడికి పెట్టే పులిహోర, వీటితో పాటు స్పెషల్గా చేసుకునే నాటుకోడి పులుసు లాంటివి కూడా ఇంటింటా గుమగుమలాడతాయి. ఇక అస్సలు ఆలస్యం చేయొద్దు. జిల్లాలో ఫేమస్ అయిన నోరూరించే వంటకాల మీద ఓ స్పీడ్ టూర్ చేద్దాం. రండి, రెడీగా ఉండండి. ఫస్ట్ నాటుకోడి పులుసు. ఇదిక్కడ చాలా ఐకానిక్ డిష్. అక్కడి పల్లెల్లో పెరిగిన పొడి మాంసంతో ఘాటైన మసాలాలు దట్టించి చేస్తారు. యాదాద్రి జిల్లా స్పెషాలిటీ ఇది. ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని మర్చిపోవటం కష్టం. తర్వాత మన గోంగూర పచ్చడి. పుల్లగా కారంగా ఉండే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అబ్బా, అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ భోజనంలో దీనికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీన్ని అస్సలు వండరు, అందుకే పచ్చి పులుసు అంటారు. చింతపండు రసం, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో సింపుల్గా చేసేస్తారు. కానీ రుచి మాత్రం అమోఘం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత గొప్ప రుచిని తీసుకురావచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. జొన్న రొట్టె. దీని చేతులతో అలా తట్టి వేడి పెనం మీద కాల్చడం ఒక ఆర్ట్. నాటుకోడి పులుసు లాంటి కర్రీస్తో కలిపి తింటే దాని కాంబినేషన్ సూపర్బ్. ఇది అక్కడి ప్రజల రెగ్యులర్ ఫుడ్లో ఒక భాగం. రుచుల గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ అద్భుతమైన వంటకాలని వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో ఎలా తయారు చేస్తారో కొంచెం లోతుగా చూద్దాం. ఈ వంటకాలకు అంత ప్రత్యేకమైన రుచి ఎలా వస్తుందంటారు? దాని వెనుక ఉన్న అస్సలైన సీక్రెట్ వెపన్ ఇదిగో, ఇదే కట్టెల పొయ్యి. గ్రామాల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఇదే పద్ధతి. ఆ కట్టెల పొయ్యి మీద నెమ్మదిగా ఆ పొగవాసన తగులుతూ ఉడికితే ఆ రుచే వేరప్ప. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నాటుకోడి పులుసు తయారీ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా కనిపిస్తోంది, కానీ ప్రతి స్టెప్ ఇంపార్టెంట్. మసాలాలు బాగా పట్టించి కట్టెల పొయ్యి మీద నిదానంగా మగ్గనిచ్చి చివర్లో ఫ్రెష్ కొత్తిమీరతో దించితే ఆహా, అప్పుడు వస్తుంది అసలైన యాదాద్రి రుచి. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. 2 నాన్ వెజ్ వంటకాలే అయినా తయారీలో ఎంత తేడా ఉందో. బోటీ కర్రీని శుభ్రం చేసే విధానమే వేరు, వాడే మసాలాలు వేరు. అలాగే మటన్ కర్రీని చిక్కని గ్రేవీతో డిఫరెంట్ మసాలాలతో చేస్తారు. వంట పద్ధతుల్లో ఈ వైవిధ్యమే ఇక్కడి వంటల ప్రపంచాన్ని ఇంకా గొప్పగా చేస్తుంది. సరే, ఇప్పటిదాకా రుచుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వంటల వెనుకున్న అస్సలు కథేంటో చూద్దాం. ఇది కేవలం పదార్థాలు, రెసిపీలకు మించిన విషయం. అసలు ఈ రుచుల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమై ఉంటుంది?
కేవలం సరైన మోతాదులో వేసిన ఉప్పు, కారం, మసాలాలేనా? లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఆ రహస్యం ఇదేనన్నమాట. ఇది కేవలం ఆహారం కాదు, ఇది తరతరాలుగా వాళ్ల చేతుల నుంచి మన దాకా వస్తున్న ఒక సజీవ సంప్రదాయం. ప్రతి వంటకం వెనుక ఒక కథ ఉంటుంది, ఒక పండుగ ఉంటుంది, కుటుంబ బంధాలుంటాయి. అన్నిటికీ మించి ఆ మట్టితో ఉన్న అనుబంధం కనిపిస్తుంది. అందుకే యాదాద్రి వంటకాలు కేవలం కడుపు నింపడమే కాదు, మనసును కూడా గెలుస్తాయి. అదండి ఆ నేల గొప్పతనం.